హాయ్ ఫ్రెండ్స్, అందరూ బాగున్నారా? మేము ఆటో తీసుకున్న తర్వాత 2-3 సర్వీసులు వాళ్ళే చేస్తారనమాట. అంటే ఆటో ఎలా ఉంది అవన్నీ చెక్ చేస్తారు. అలా ఇప్పుడు మాకు నైట్ ఫోన్ చేశారనమాట. రేపు రండి మీరు, మేము సర్వీసింగ్ చేయాలి అని చెప్పారు. సరే అని చెప్పి మార్నింగ్ 10కి అలా ఫోన్ చేసాము. ఇప్పుడు మేము వచ్చామా అంటే, లేదు మేము 4 గంటప్పుడే అవైలబుల్గా ఉంటాము, మీరు ఆ టైంలోనే రండి అని చెప్పారు. ఇప్పుడు రంజాన్ కదా, ఉపవాసం ఉన్నాము, ఆ టైంలో రావాలంటే నీరసంగా ఉంటుంది అని చెప్తే, లేదు మేము ఆ టైంలోనే ఉంటాము అంటే సరే అని చెప్పి వెళ్ళాము. 1 గంట పడుతుంది అని చెప్పారు. ఇక అంతసేపు మేము వెయిట్ చేస్తూ అలా ఇలా షాప్ తిరుగుతున్నాం అన్నమాట. ఖాళీగా ఇక్కడ ఎందుకు కూర్చోవాలి అని చెప్పి అక్కడ వచ్చి చూస్తే ఏం చేశారంటే అంతా సబ్బంతా వేసి ఆటోనేమో కడుగుతున్నారు. ఇక స్టాప్ చేస్తున్నారు. ఏమి అంటే కరెంట్ లేదు, వాటర్ వాష్ చేయాలంటే కరెంట్ ఉండాలి అని చెప్పారు. కొద్దిసేపటికి కరెంట్ వచ్చింది. ఆ సబ్బు ఏదైతే రుద్దారో అది మొత్తం ఎండిపోయింది అన్నమాట. ఇక వాటర్ నీళ్లు అలా స్పీడ్ పెట్టేసి అలా కొట్టేశారు అంతే, కానీ ఆ సబ్బంతా అలాగే ఎండిపోయింది కదా, అది అలాగే ఉండిపోయింది. సరే పర్లేదులే, కనీసం కొంచెం ముందు పక్క లోపల సీట్ ఉంటుంది కదా, అది కూర్చోడానికి మేము ఎట్లయినా ఇప్పుడు మనం టౌన్కి వెళ్తున్నాం అంటే కొత్త బట్టలు వేసుకొని వెళ్తాం కదా, మన దగ్గర ఏం క్లాత్స్ కూడా ఉండవు. అందుకని చెప్పి ఆ సీట్ తుడిచేదానికన్నా కొంచెం తుడవండి, అలా తేమంతా ఉంది అంటే, లేదు లేదు ఇంతేను మీ ఇష్టం అని చెప్పారు. కొంచెం కూడా తేమని తుడుచుకోవడానికి ఒక రవ్వ క్లాత్ ఇవ్వమన్నా కూడా ఇవ్వలేదన్నమాట అక్కడ వాటర్ వాష్ చేసే ఆయన. అరే ఇలా కూడా ఉంటారా మనుషులు అనిపించింది నాకు. ఎందుకో కొంచెం మనసుకి బాధేసింది అన్నమాట. ప్రపంచంలో ఎలాంటి వాళ్ళు ఉన్నారు అనిపించింది. ఓపెన్ ప్లేస్లోనే దండెంలాగా కట్టి గుడ్డలన్నీ అక్కడే ఉన్నాయి, కానీ ఒక్కటి కూడా ఇవ్వడానికి వాళ్ళకి మనసు ఒప్పలేదు. ఈ వీడియో చూసిన తర్వాత మీకు ఏమనిపించిందో కామెంట్ చేయండి.